అన్న పైథాన్ రోడ్ మ్యాప్ చెప్పండి అని నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి అండ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో, ఈ వీడియోలో మీకు పైథాన్ రోడ్ మ్యాప్ చూపిస్తా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది పైథాన్ రోడ్ మ్యాప్ మాత్రమే. అంటే మీకు టెక్నికల్‌గా ఈ డేటా టైప్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏంటి? ఈ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? అర్రే లిస్ట్ అంటే ఏంటి? సో, ఇవన్నీ నేను టెక్నికల్‌గా మాట్లాడను. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా కోర్స్ నేర్చుకుందామని ఫిక్స్ అయ్యి, ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా కోర్స్ నేర్చుకుందామని ఫిక్స్ అయ్యి, అక్కడ యాస్ ఎ ఫ్రెషర్‌గా ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయా లేదా వాళ్ళ బ్రౌచర్‌లో చెక్ చేసుకోండి. వీటికన్నా ఎక్కువ కవర్ అయితే వెల్ అండ్ గుడ్. బట్ బేసిక్‌గా ఈ మినిమమ్ టాపిక్స్ అనేవి పక్కా కవర్ అవ్వాలి. ఒక గుడ్ పైథాన్ డెవలపర్ అవ్వాలంటే. సరేనా? మీకు క్లియర్‌గా ఇప్పుడు చూపిస్తాను నేను. మీరు ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! పైథాన్ డెవలపర్ రోడ్ మ్యాప్ అని మీకు ఒక మైండ్ మ్యాప్‌లో చూపిస్తున్నా క్లియర్‌గా. సో, ఇది పైథాన్ డెవలపర్ రోడ్ మ్యాప్ అనమాట. ఇక్కడ మీకు మెయిన్ టాపిక్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడగలరు. పైథాన్ బేసిక్స్‌లో 16, ఇక్కడ 18, ఇక్కడ 14, 4, 4, 2, 4, 2, 2, 1 అలా ఇవన్నీ సబ్ టాపిక్స్ అనమాట. ఇవన్నీ మెయిన్ టాపిక్స్ అనమాట. మనం వన్ బై వన్ అన్నీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి పైథాన్ బేసిక్స్. మీరు పైథాన్ బేసిక్స్‌లో ఏమేమి నేర్చుకోవాలంటే నేను ఓపెన్ చేశా చూడండి. ఫస్ట్ థింగ్ మీరు నేర్చుకోవాల్సింది జూమ్ చేస్తా కొంచెం. ఇంట్రో టు పైథాన్. పైథాన్ ఇంట్రడక్షన్ తెలుసుకోవాలి అండ్ వాట్ ఈస్ పైథాన్ అనేది తెలుసుకోవాలి. తర్వాత ఇన్‌స్టాలేషన్ అండ్ సెటప్. కొంచెం డీటెయిల్‌గా తెలుసుకుందామంటే ఈ పైథాన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? పైథాన్ ఆర్జీ అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అక్కడ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వీఎస్ కోడ్ అనే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఫర్ కోడ్ ఎడిటర్. సో, ఇలా ఇన్‌స్టాలేషన్ ఆఫ్ సెటప్ తెలుసుకోవాలి. ఆ తర్వాత పైథాన్ సింటాక్సెస్ గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో, దీని గురించి మీరు కవర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీకు కొంచెం ఇన్ డీటెయిల్‌గా ఇచ్చా చూడండి. వేరియబుల్ స్టోర్ డేటా అండ్ డేటా టైప్స్ డిఫైన్ ద టైప్ ఆఫ్ డేటా. అర్థమైంది కదా! చూడండి ఇక్కడ డేటా టైప్స్ అంటే ఇంటీజర్ అని, ఫ్లోట్ అని, స్ట్రింగ్ అని. సో, ఇలా ఉంటాయి. సో, ఇలా ఇంట్రో టు పైథాన్, వాట్ ఈస్ పైథాన్, ఇన్‌స్టాలేషన్ అండ్ సెటప్, పైథాన్ సింటాక్స్, ఆ తర్వాత వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇలా తెలుసుకోండి. దాని తర్వాత మీరు నేర్చుకోవాల్సిందేంటి ఆపరేటర్స్. ఆపరేటర్స్ అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్ అని, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ అని. ఈ ఆపరేటర్స్ అంటే ఏం లేదు. ఈ ప్లస్, మైనస్, స్లాష్, అండ్, ఆర్, నాట్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు. సో, ఇట్లాంటివి ఇయన్నీ ఎలా యూజ్ అవుతాయి, ఎట్లాంటి కండిషన్స్‌లో, ఎటువంటి సిట్యుయేషన్స్‌లో యూజ్ చేస్తారు, ఏ పార్ట్ ఆఫ్ ద కోడ్‌లో ఇవన్నీ యూజ్ చేస్తారో మీకు క్లియర్‌గా తెలుసుకోవాలి ఆపరేటర్స్. ఆ తర్వాత మీరు నేర్చుకోవాల్సింది కంట్రోల్ ఫ్లో. ఆ తర్వాత లూప్స్. లూప్స్‌లో కూడా మీకు చెప్పాం ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ బ్రేక్ అంటే ఏంటి, ఇవన్నీ వన్ బై వన్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు తెలుసుకోండి ఫంక్షన్స్ ఏంటి, డిఫైనింగ్ ఫంక్షన్స్, ఇంకా పారామీటర్స్ ఉంటాయి, లాంబ్డా ఫంక్షన్స్ అని కొన్ని ఉంటాయి. సో, ఇలా ఈ పైథాన్ బేసిక్స్‌లో ఈ ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి కదా! ఇవి క్లోజ్ చేస్తున్నా. కొంచెం క్లియర్‌గా అర్థమవుతది మీకు ఉండండి. ఈ పైథాన్ బేసిక్స్‌లో ఒక మెయిన్ టాపిక్ పైథాన్ అనుకుంటే, పైథాన్ బేసిక్స్‌లో సబ్ టాపిక్స్‌లో ఈ పర్టిక్యులర్ టాపిక్స్ అన్నీ కవర్ అవ్వాలి. అలా చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సెల్ఫ్ రన్నింగ్ చేసుకుందాం అనుకుంటే ఈ పైథాన్‌లో లేదా ఆన్‌లైన్ కోర్సెస్ తీసుకున్నారు అంటే, సో, ఇలా మెయిన్ టాపిక్‌లో ఈ సబ్ టాపిక్స్ అన్నీ కవర్ అవ్వాలి. దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ టాపిక్ పైథాన్ బేసిక్స్. ఇది క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్. ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక ఫ్రెషర్‌గా ఒక మినిమమ్ ప్యాకేజ్‌తో జాబ్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఇంటర్వ్యూలన్నా ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో, సెకండ్ టాపిక్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్. అండ్ ఈ డేటా స్ట్రక్చర్స్‌లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, లిస్ట్స్ అంటే ఏంటి, టపుల్స్, డిక్షనరీస్, సెట్స్ అండ్ స్ట్రింగ్స్. ఈ లిస్ట్స్ అంటే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాడు అండి. హౌ టు క్రియేట్ ఎ లిస్ట్ అని, యాడింగ్ ఎలిమెంట్స్ లైక్ ఇన్సర్ట్ అని, ఎక్స్టెండ్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ రిమూవింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ తెలుసుకోవాలి. ఆ తర్వాత టపుల్స్ నేర్చుకోవాలి. తర్వాత డిక్షనరీస్, తర్వాత సెట్స్. సెట్స్‌లో మీరు చూస్తే హౌ టు క్రియేట్ ఎ సెట్, హౌ టు యాడ్ ఎలిమెంట్స్ అండ్ రిమూవింగ్ సెట్ ఆపరేషన్స్. సో, ఇక్కడ చూడొచ్చు. మీకు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పట్లేదు. ఎందుకంటే ఇది మైండ్‌లో పెట్టుకోండి. ఇది ఒక రోడ్ మ్యాప్ వీడియో మాత్రమే. రోడ్ మ్యాప్ వీడియో కాబట్టి అది మైండ్‌లో పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. ఇదేమి కోర్స్ వీడియో కాదు. మీరు ఎక్కడైనా నేర్చుకుందాం అనుకుంటే ఈ పర్టిక్యులర్ టాపిక్స్ కవర్ అవుతున్నాయా లేదో చూసుకోండి అంతే. ఆ తర్వాత సెట్స్ తర్వాత మేము నేర్చుకోవాల్సింది స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్ మెథడ్స్, లోవర్, అప్పర్, స్ప్లిట్. సో, ఇలా ఈ పర్టిక్యులర్ థింగ్స్ అన్నీ నేర్చుకోండి. మళ్ళీ మీకు క్లోజ్ చేస్తున్నా చూడండి ఎక్స్‌టెండ్ చేసినవి. ఈ డేటా స్ట్రక్చర్స్‌లో ఈ పర్టిక్యులర్ టాపిక్స్ కవర్ అన్నాయో లేదో చెక్ చేసుకోండి. సరేనా? దిస్ ఈజ్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్. ఇప్పుడు మనం పైథాన్ బేసిక్ గురించి మాట్లాడుకున్నాం. డేటా స్ట్రక్చర్స్ అనే టాపిక్ గురించి కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఊప్స్. ఇది చాలా ఇంపార్టెంట్. డేటా స్ట్రక్చర్స్ ఎంత ఇంపార్టెంటో సేమ్ ఊప్స్ కాన్సెప్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఒక బిగినర్ స్టేజ్‌లో. ఇందులో ఊప్స్‌లో ఏంటి, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్, పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి. సో, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. కొంచెం మీకు ఇక్కడ వాట్ ఈజ్ పాలిమార్ఫిజం అండ్ ఎగ్జాంపుల్ కూడా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అంటే మీకు టెక్నికల్ కాకుండా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ ఇచ్చా చూడండి. పాలిమార్ఫిజం అంటే సేమ్ యాక్షన్, డిఫరెంట్ బిహేవియర్, సేమ్ మెథడ్ నేమ్ వర్క్స్ డిఫరెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చా అర్థం అవ్వకపోతే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రెండ్‌కి కాల్ చేస్తే ఒకలా మాట్లాడతారు. లేకపోతే మీ బాస్ కాల్ చేస్తే ఒకలా మాట్లాడతారు. అంటే ఇక్కడ కాల్‌లో మాట్లాడడం సేమ్. బట్ మీ వే ఆఫ్ అప్రోచ్ ఈస్ డిఫరెంట్. సో, ఇదొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. అంత ఇంత ఈజీగా ఏమి ఉండదు. మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నా. దిస్ ఈజ్ అబౌట్ దిస్ పాలిమార్ఫిజం. ఆ తర్వాత నేర్చుకోవాల్సింది ఎన్‌క్యాప్సులేషన్.
హైడ్ ఇంటర్నల్ డీటెయిల్స్, షోస్ అవుట్ రిక్వైర్డ్ డీటెయిల్స్, అవసరమైన డీటెయిల్స్ మాత్రమే బయటికి చూపిస్తుంది, అక్కలేనివన్నీ హైడ్ చేస్తుంది. ఇన్కాప్సులేషన్, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ రిమోట్, మీకు బయట బటన్స్ ఉంటాయి కానీ లోపల ఎట్లా పనిచేస్తుంది అనేది మీకు అనవసరం కదా, అవసరం లేదు కదా, సో అది మీకు చూపించదు, బయటికి బటన్స్ ఉంటాయి. సో అట్లా ఇది కూడా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. అన్కాప్సులేషన్, ఆ తర్వాత నేర్చుకోవాల్సింది ఇన్హెరిటెన్స్. ఇక్కడ కూడా మీకు డెఫినేషన్ ఇచ్చా. ఇన్హెరిటెన్స్ ఇన్ పైథాన్ ఈజ్ ఎ ఫీచర్ దట్ అలౌస్ వన్ క్లాస్ చైల్డ్ టు ఇన్హెరిట్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ అదర్ క్లాస్ ఒక పేరెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ అనేవి ఒక పేరెంట్ అనుకోండి కార్స్ అన్ని అనేవి. సో అందులో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి, అవన్నీ చైల్డ్స్ అనుకోండి. సో ఇలా ఇన్హెరిటెన్స్ అనేది డిఫైన్ చేస్తారు. ఇది కూడా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్, టెక్నికల్గా అయితే కాదు, మీకు అర్థం అవడం కోసం మళ్ళీ చెప్తున్నా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్ పైథాన్ మీన్స్ హైడింగ్ కాంప్లెక్స్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ ద ఎసెన్షియల్స్ ఫీచర్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చా చదవండి. వెన్ యూ డ్రైవ్ ఎ కార్ యూ సీ ద స్టీరింగ్ వీల్, బ్రేక్స్ అండ్ యాక్సిలేటర్, యూ డోంట్ నీడ్ టు నో హౌ ద ఇంజిన్ వర్క్స్ యాక్చువల్లీ. అంతే కదా, మీకు అవసరం లేదు ఆ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో. సేమ్ ఇది కూడా అబ్స్ట్రాక్షన్, కొంచెం కైండ్ ఆఫ్ అన్కాప్సులేషన్లో ఉంటుంది, బట్ సేమ్ కాదు. అందుకే మీకు డిఫరెన్స్ కూడా ఇచ్చా, ఒకసారి వీడియో పాస్ చేసి ఆ పర్టికులర్ థింగ్ చదవండి, ఓకేనా. సో ఈ ఎక్స్టెన్షన్ క్లియర్గా చేస్తున్నా. సో ఊప్స్లో మీరు నేర్చుకోవాల్సినవి ఇవన్నీ: క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, పాలిమార్ఫిజం, ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్. సో ఇవన్నీ నేర్చుకోండి. దిస్ ఇస్ అబౌట్ పైథాన్ బేసిక్స్, డేటా స్ట్రక్చర్స్, ఊప్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్. దీనికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి. మన ఛానల్ అనేది ఒక కెరీర్ గైడెన్స్ ఛానల్, ఒక డిజిటల్ ఇండస్ట్రీ స్కిల్స్లో ఒక కెరీర్ గైడెన్స్ ఛానల్ మనది. అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్వేర్ కెరియర్, వీడియో ఎడిటింగ్, ఇంకా ఈ కంటెంట్ క్రియేషన్. సో ఇలా ఒక 5 డిఫరెంట్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ మీకు ప్లేలిస్ట్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. సో చెక్ చేయండి. మీరు ఏదో కోర్సెస్ నేర్చుకోని అనుకుంటే మాత్రం మీరు ఈ ఛానల్ చూడొద్దు. మీకు ఒక కెరీర్ గైడెన్స్ లాగా ఏదైనా ఛానల్ కావాలి, మీకు ఎవరు గైడ్ చేసిన వాళ్ళు లేరు అనుకుంటే నేను మీకు చెప్తా. ప్రతి 5 డిజిటల్ ఇండస్ట్రీ స్కిల్స్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు 5 డిజిటల్ ఇండస్ట్రీస్లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో మీరు డైరెక్ట్గా మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఎర్రర్ హ్యాండ్లింగ్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత కస్టమ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కొంచెం డీటెయిల్గా చెప్తున్నా చూడండి. ఇక్కడ వీడియో పాస్ చేసి మీరే చదవండి. నేను ప్రతిదీ చెప్పుకుని పోతే వీడియో లెంత్ అనేది చాలా పెరుగుతుంది. ఇప్పటికే అరౌండ్ 7-8 మినిట్స్ అయినట్టుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఆ తర్వాత లైబ్రరీస్, స్టాండర్డ్ లైబ్రరీ అని, థర్డ్ పార్టీ లైబ్రరీ అని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. స్టాండర్డ్ లైబ్రరీ అంటే బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఉంటాయి. థర్డ్ పార్టీ అంటే ఈ నంపై, పండాస్, ఈ మ్యాట్ప్లాట్లిబ్, ఇలా మల్టిపుల్ లైబ్రరీస్ ఉంటాయి పైథాన్లో. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ థర్డ్ పార్టీ లైబ్రరీ. ఇందులో లైబ్రరీస్లో మేము నేర్చుకోవాల్సింది ఇవి. అర్థమైంది కదా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఫైల్ హ్యాండ్లింగ్. ఇందులో మీరు తెలుసుకోవాల్సింది హౌ టు రీడ్ ఎ ఫైల్, హౌ టు రైట్ ఎ ఫైల్, అండ్ CSV ఫైల్తో JSON ఫైల్స్ ఎలా వర్క్ చేయాలో నేర్చుకోవాలి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ టాపిక్స్, కొంచెం ఈ డెకరేటర్స్ అంటే ఏంటి, జనరేటర్స్ అంటే ఏంటి, కాంటెక్స్ట్ మేనేజర్స్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి. బేసిక్గా ఇవన్నీ నేనేం ఎక్స్పర్ట్ కాదు, బట్ వీటిని యూజ్ చేసి కొన్ని టర్మ్స్ యూజ్ చేసి నేను నా బీటెక్లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ చేశాను. అది చాలా మంచి ప్రాజెక్ట్. నిజం చెప్పాలంటే ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇది నిజంగా మంచిదా కాదా అని మాకు అది తెలిసేది కాదు. బట్ తర్వాత నేను ప్రాజెక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ 1 year గ్రాడ్యుయేషన్, మా కాలేజ్ మా ఇన్ఛార్జ్ ఉంటారు. సో ఆ మ్యామ్ కాల్ చేసి మాకు అడిగింది కూడా, సో ఎట్లా చేశారు ఆ డీటెయిల్స్ అన్ని పెట్టమని, డాక్యుమెంట్స్ పెట్టమని. సో సేమ్ ఈ పర్టికులర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని ఉన్నాయి కదా, సో ఈ పర్టికులర్ టాపిక్ మీద యూజ్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ చేశాను. అది నాకు సరిగ్గా గుర్తులేదు. బేసిక్లీ ఇప్పుడు ఫైల్స్ కూడా నా దగ్గర లేవు మీకు చూపించడానికి. దాని తర్వాత వెబ్ డెవలప్మెంట్కి యూజ్ అయ్యేది పైథాన్ విత్ Django. Django అంటే కైండ్ ఆఫ్ వెబ్ ఫ్రేమ్వర్క్ హెల్ప్స్ టు క్రియేట్ అ వెబ్సైట్స్. ఓకేనా. అలా ఇది వెబ్ డెవలప్మెంట్ గురించి. ఆ తర్వాత డేటాబేస్లో ఇంట్రో టు డేటాబేస్ అంటే ఏంటి, MySQL, SQLite అనేది ఒక బేసిక్ అనమాట. చిన్న అప్లికేషన్స్కి ఒక బిగినర్గా యూజ్ చేసేది SQLite. బట్ MySQL అనేది ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ వర్క్లో కూడా మ్యాక్సిమం MySQL చూస్ చేసుకుంటారు. సో SQLite ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే డైరెక్ట్ గో ఫర్ MySQL. దిస్ ఈజ్ అబౌట్ డేటాబేస్. అండ్ నెక్స్ట్ వర్షన్ కంట్రోల్ అంటే గిట్ అండ్ గిట్ హబ్. ఈ కోడ్ని అట్లా క్లోన్ చేయాలి. సో ఇట్లాంటివన్నీ తెలుసుకోండి. మీరు చేసిన ఫైల్స్ అన్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇలా ఈ పర్టికులర్ థింగ్స్ అన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తా, అన్ని ఒకసారి చూడండి. జూమ్ అవుట్ చేస్తా, మీరు కొంచెం పాస్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. లేకపోతే నేను ఈ పర్టికులర్ ఫైల్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తా. ఒకసారి జూమ్ అవుట్ చేస్తున్నా చూడండి. ఇంకొంచెం జూమ్ అవుట్ చేస్తా. సో దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ యూ షుడ్ లర్న్. పైథాన్ బేసిక్స్, డేటా స్ట్రక్చర్స్, ఊప్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్, లైబ్రరీస్, ఫైల్ హ్యాండ్లింగ్, అడ్వాన్స్డ్ టాపిక్స్లో కొన్ని చెప్పా.
ఆ తర్వాత వెబ్ డెవలప్మెంట్కి అవసరమైంది ఏంటి, డేటాబేసెస్ అండ్ వర్షన్ కంట్రోల్, ఈ గిట్ అండ్ గిటప్. మేబీ సమ్ టెక్నికల్ ఎర్రర్. ఓకే, నో, క్లియర్ అయింది. సో అర్థమైంది కదా, ఇవి మెయిన్ టాపిక్స్, వీటిలో సబ్ టాపిక్స్. ఈ ఫైల్ మీకు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. నేను ఆ టెలిగ్రామ్ని ఫైల్ మీకు పెడతా. సో టెలిగ్రామ్లో ఛానల్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో వెళ్ళి ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ పైథాన్ రోడ్ మ్యాప్. మళ్ళీ చెప్తున్నా, ఇది జస్ట్ ఆ రోడ్ మ్యాప్. అంటే ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, అందులో కొన్ని సబ్ టాపిక్స్ ఏముంటాయి, యాజ్ బిగినర్గా ఏమేమి నేర్చుకోవాలని మీకు ఐడియా ఇచ్చా. అంతేకాని అడ్వాన్స్డ్గా టెక్నికల్గా నేను ఏది మాట్లాడలేదు ఇక్కడ. సో ఈ పర్టికులర్ థింగ్స్ అని నేర్చుకోండి. మీరు పైథాన్లోకి వెళ్దాం అనుకుంటే, మంచి కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే. అండ్ అంతే, వీడియోకి మీకు అంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. చెప్పా కదా, ఈ ఫైల్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బై బాయ్.